హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనిత మగ్గం వర్క్స్. ఈరోజు మనం బటన్ హోల్ స్టిచ్ అనేది నేర్చుకుందాం. దీనికి నేను ఒక 2 లైన్స్ అనేవి డ్రా చేశాను. ఈ 2 లైన్స్ మీదే మనకి స్టిచ్ అనేది బేస్ అయి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ పాయింట్ దగ్గర స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తాం. దీంట్లో ఏంటంటే మనం స్టిచ్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో మళ్ళీ అక్కడికే రావాలి. ఫస్ట్ సెకండ్ స్టిచ్ అనేది వేస్తున్నాము. చూడండి, ఆ సెకండ్ లైన్లో స్టిచ్ అనేది తీసుకుంటున్నాము. బేసిక్గా చైన్ స్టిచ్కి అయితే మనం పైకి తీసి ఫ్రంట్కి ఇంకొక స్టిచ్ చేస్తాం, అలాగా ముందుకి. కానీ ఇక్కడ నీడిల్ టిప్తో థ్రెడ్ అనేది పట్టుకొని అది బ్యాక్కి పుల్ చేయాలి. అప్పుడు మనకి ఫస్ట్ లైన్లో తీసుకున్న చైన్ లూప్ అనేది చిన్నదవుతుంది. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఫస్ట్ స్టిచ్ మళ్ళీ అక్కడికే తిరిగి వచ్చి లూప్ చిన్నదైన తర్వాత స్టిచ్ అనేది పడుతుంది. మళ్ళీ చూద్దాం. సైడ్ని ఒక స్టిచ్ తీసుకున్నాను. ఫస్ట్ లైన్ టు సెకండ్ లైన్ లాంగ్ స్టిచ్ లాగా మనం వేసుకోవాలి. చూడండి, సెకండ్ లైన్లో స్టిచ్ తీసుకున్నాను. అది బ్యాక్ పుల్ చేయాలి. అక్కడ మనం థ్రెడ్ పైకి తీసుకొని బ్యాక్ పుల్ చేస్తే ఆ ఫస్ట్ పాయింట్లో లూప్ అనేది మనకి చిన్నదవుతుంది. అక్కడ మనం లాక్ చైన్ వేయాలి. మనం ఎక్కడైతే స్టిచ్ స్టార్ట్ చేస్తామో మళ్ళీ అక్కడికే వచ్చి స్టిచ్ అనేది కంప్లీట్ చేయాలి. సేమ్ ప్రాసెస్. 1 to 2 లాంగ్ స్టిచ్ తీసుకుంటున్నాము. అక్కడ థ్రెడ్ అనేది మనం బయటికి పుల్ చేస్తున్నాం. తీసుకొని బ్యాక్ పుల్ చేస్తే అక్కడ లూప్ టైట్ అవుతుంది. మళ్ళీ అక్కడ మనం ఒక లాక్ చైన్ వేస్తున్నాం. ఓకే, సేమ్ ప్రాసెస్. 1 to 2 లాంగ్ చైన్ అనేది వేస్తాము. అక్కడ కింద మనం థ్రెడ్ ఇస్తాం కదా, అది నీడిల్ టిప్తో పట్టుకొని బ్యాక్కి పుల్ చేసి మళ్ళీ ఫస్ట్ లైన్ మీదే స్టిచ్ పడుతుంది, లాక్ స్టిచ్. ఓకే, చూడండి, 1తో తీసుకుంటున్నాం, మళ్ళీ 2తో స్టిచ్ అనేది పడుతుంది. బ్యాక్ పుల్ చేస్తే ఆ లూప్ అనేది చిన్నగా అయిపోతుంది, టైట్ అవుతుంది. అక్కడ మనం లాక్ స్టిచ్ వేస్తాము, అంటే చిన్న చైన్ స్టిచ్. ఓకే, ఇది చాలా సింపుల్ స్టిచ్. ఈ స్టిచ్ వస్తేనే మనం ఫెదర్ స్టిచ్ అనేది వస్తుంది. అండ్ బటన్ హోల్ వీల్ అనే డిజైన్ కూడా ఉంటుంది. అది మనకి బటన్ హోల్ స్టిచ్ వస్తేనే వేస్తాము. Okay, and this is buttonhole stitch. Thank you. Subscribe to my channel.